కామర్స్ లో ఉన్న అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ రైజింగ్ ఫండ్స్ ఆఫ్ ఇష్యూసింగ్ ఈక్విటీ షేర్స్ అనే ఒక ఎస్సేలో మొత్తం వర్డ్స్ అన్నిటికీ కూడా ఆ ఎస్సేలో ఉన్న వర్డ్స్ అన్నిటికీ కూడా తెలుగు మీనింగ్స్ మనం చెప్పుకుందాం. సో ప్లేలిస్ట్ లో అన్ని ఎస్సేస్ కి అలాగే తెలుగు మీనింగ్స్ చెప్పాను ప్రతి వర్డ్ కి నేను. అప్పుడు మీకు చదవడం చాలా ఈజీగా ఉంటది, మంచిగా అర్థమవుతుంది వస్తాయి. సో తెలుగు మీనింగ్స్ తెలిస్తే ఒకసారి చెక్ చేసుకోండి. ఈక్విటీ షేర్స్ లాంగ్ టర్మ్ ఫైనాన్సింగ్ సోర్స్ ఆఫ్ ఎనీ కంపెనీ. ఈక్విటీ షేర్స్ అంటే ఏమంటారమ్మా? లాంగ్ టర్మ్ ఫైనాన్సింగ్ సోర్సెస్ అంటారు ఏ కంపెనీకైనా. అడ్వాంటేజెస్ ఆఫ్ ఈక్విటీ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ అంటే ఫైనాన్స్ యొక్క ఈక్విటీ షేర్స్ అంటే మూలాల యొక్క ప్రయోజనాలు అంటే ఈక్విటీ షేర్స్ యొక్క ప్రయోజనాలు ఫైనాన్స్ లో, ఓకేనా అంటారు. లాంగ్ టర్మ్ ఫైనాన్సింగ్ సోర్సెస్ యొక్క ప్రయోజనాలు అని అర్థం. మెరిట్స్ అంటే యోగ్యతలు, యూసెస్ అని అర్థం. రైజింగ్ ఫండ్స్ అంటే నిధులు సేకరిస్తుంది, అంటే నిధులన్నీ సేకరించడం, దాన్ని రైజింగ్ ఫండ్స్ అని అంటారు. ఆబ్లిగేషన్ టు పే ఫిక్స్డ్ రేట్ ఆఫ్ డివిడెండ్ అంటే లాభంలో ఒక వంతుని స్థిరమైన రేటుకి చెల్లించాల్సిన బాధ్యత. లాభంలో ఒక వంతుని మనం ఏం చేయాలి? ఫిక్స్డ్ గా స్థిరమైన ఒక రేటుకి మనం చెల్లించాల్సిన బాధ్యత. అదే ఆబ్లిగేషన్ టు పే ఫిక్స్డ్ రేట్ ఆఫ్ డివిడెండ్ అంటారు. డివిడెండ్ అంటే ఏంటి? లాభంలో ఒక వంతుని, లాభంలో సగం వంతుని డివిడెండ్ అని అంటారు. ఓవర్ ది అసెట్స్ ఆఫ్ ది కంపెనీ అంటే కంపెనీ ఆస్తులపై, కంపెనీ యొక్క ఆస్తులపై ఓవర్ ది అసెట్స్ ఆఫ్ ది కంపెనీ అని అంటారు. ఇట్ యాక్సెప్ట్స్ అండర్ లిక్విడేషన్ అంటే అది క్లోజింగ్ ఆఫ్ బిజినెస్ కింద తప్ప. ఇట్ ఎక్స్పెక్ట్స్ అండర్ లిక్విడేషన్ అంటే ఏంటి? అది లిక్విడేషన్ అంటే క్లోజింగ్ ఆఫ్ బిజినెస్, అది క్లోజింగ్ ఆఫ్ బిజినెస్ కింద తప్ప. లిక్విడేషన్ అంటే ది ప్రాసెస్ ఆఫ్ క్లోజింగ్ అండ్ బిజినెస్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ ఇట్స్ అసెట్ టు క్లైమెంట్ అంటే బిజినెస్ ని క్లోజ్ చేయడం, తర్వాత బిజినెస్ యొక్క ఆస్తులు సొత్తు అంతా కూడా హక్కుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి, పంపిణీ చేయడం, దాన్ని లిక్విడేషన్ అంటారు. హూ హ్యావ్ ది ఓటింగ్ రైట్స్ దాని తెలుగులో ఎవరికి ఓటు హక్కు ఉంది అని అంటారు. ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటే ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ. ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటే ఏంటి? కంపెనీ యొక్క ఓనర్స్. అప్రిషియేషన్ ఇన్ ది వాల్యూ ఆఫ్ షేర్స్ దాని తెలుగులో షేర్ల విలువలో ప్రశంసలు. అప్రిషియేషన్ ది వాల్యూ ఆఫ్ షేర్స్ అంటే షేర్స్ యొక్క విలువలో అభినందనలు అంటారు కదా, అది. నెక్స్ట్ లిమిటేషన్ ఆఫ్ ఈక్విటీ సోర్స్ అంటే ఈక్విటీ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ అంటే కంపెనీలో అంటే ఫైనాన్స్ యొక్క ఈక్విటీ సోర్స్ మూలం యొక్క పరిమితి. అంటే ఈక్విటీ సోర్స్ అంటే ఏంటి? కంపెనీలో ఆఫ్ పోర్షన్ ని షేర్స్ ద్వారా అరేంజ్ చేయడం. ఈక్విటీ సోర్స్ అంటే ఏంటి? కంపెనీలో ఒక ఆఫ్ పార్ట్ ని షేర్స్ ద్వారా అరేంజ్ చేయడాన్ని ఈక్విటీ షేర్స్ అని అంటారు. దీనికి అర్థం అలాగా లిమిటేషన్ ఆఫ్ ఈక్విటీ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ అంటే ఫైనాన్స్ యొక్క కంపెనీ ఆఫ్ పోర్షన్ ని షేర్ ని ద్వారా అరేంజ్ చేయడంలో కొంచెం లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. మేజర్ లిమిటేషన్స్ అంటే ప్రధాన పరిమితుల్ని మేజర్ లిమిటేషన్స్ అని అంటారు. ఇన్వెస్టర్స్ అంటే పెట్టుబడిదారులు. ఇన్వెస్టర్స్ ఏమంటారమ్మా? తెలుగులో పెట్టుబడిదారులు అని అంటారు. స్టడీ ఇన్కమ్ అంటే స్థిరమైన ఇన్కమ్ ని స్టడీ ఇన్కమ్ అని అంటారు. ఫ్లక్చుయేటింగ్ రిటర్న్స్ అంటే స్థిరం లేని రాబడిని పొందుతారు, అంటే స్థిరంగా లేని ఒక రాబడిని పొందడం. జనరల్లీ అంటే సాధారణంగా అంటారు. కాస్ట్ ఆఫ్ రైజింగ్ ఫండ్స్ దీని తెలుగులో నిధులు సేకరణ ఖర్చు. నిధులు మనం కలెక్ట్ చేస్తాం కదా, దాని యొక్క ఖర్చు అంటారు. అదే కాస్ట్ ఆఫ్ రైజింగ్ ఫండ్స్. సో అంటే హౌ మచ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ పే ఇన్ ఆర్డర్ టు అబ్టైన్ ఫండ్స్, అదే కాస్ట్ ఆఫ్ రైజింగ్ ఫండ్స్ అని అంటారు. డైల్యూట్స్ అంటే పల్చగా అంటారు కదా, పల్చగా అయిపోవడం వల్ల. ఎగ్జిస్టింగ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటే ఉన్న ఓనర్స్ ఆఫ్ ద కంపెనీలో ఇప్పుడు ఉంటున్న ఓనర్స్, ఇప్పుడుంటున్న వాటాదారులు, ఇప్పుడుంటున్న ఓనర్స్ అని. మోర్ లీగల్ ఫార్మాలిటీస్ అంటే లీగల్ ఎంటైటీ అంటే మరిన్ని చట్టపరమైన ఫార్మాలిటీస్. లీగల్ ఎంటైటీస్ చట్టానికి అనుకూలంగా ఉన్న మరిన్ని ఫార్మాలిటీస్. నెక్స్ట్ ప్రొసీడరల్ డిలేస్ అంటే వే ఆఫ్ డూయింగ్ సంథింగ్ డిలే అంటే ఏదైనా చేయడం డిలేగా చేయడం. సంథింగ్ ఏదో జరుగుతుంది అది డిలేగా జరుగుతుంది అని. ప్రొసీడరల్ అంటే వే ఆఫ్ డూయింగ్ సంథింగ్ ఏదైనా చేయడం ఒక విధంగా అంటే ఒక వేలో ఏదైనా చేయడం. ఓకేనా. త్రూ ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అంటే ఈక్విటీ షేర్ల జారీ ద్వారా, అంటే ఈక్విటీ షేర్ల సమస్యల ద్వారా అని అంటారు. సో ఈక్విటీ షేర్స్ అంటే ఏంటమ్మా అర్థం? ఈక్విటీ షేర్స్ అంటే లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ సోర్సెస్, దాని ద్వారా వచ్చే ఒక ఇష్యూస్, దాన్ని
త్రూ ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అంటారు. అంటే లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ సోర్సెస్ వల్ల వచ్చే సమస్యలనే ఇంగ్లీష్ లో త్రూ ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అని అంటారు. దిస్ ఈస్ ద మోస్ట్ important words in the lesson, in the essay question, commerce advantages and disadvantages of raising funds by issuing equity షేర్స్. సో ఈ వర్డ్స్ అన్ని మీకు నేను చెప్పానమ్మా, పక్కన తెలుగు వర్డ్స్ రాసింది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఎస్ఏ చదివినప్పుడు మీకు అర్థం కూడా నీట్ ఇంకా ఎవరి హెల్ప్ తీసుకోకుండా మీకు లెసన్ ఆ క్వశ్చన్ అర్థం చేసుకోగలరు ఈ ఒక్క వర్డ్స్ రావడం వల్ల. సో ఇలా అన్ని ఎస్ఎస్ కామర్స్ ఎకనామిక్స్ పెట్టిన ప్లేలిస్ట్ లో పెట్టిన ఒకసారి చెక్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అమ్మా.